నమస్కారం అందరికీ. ఈ వీడియోలో నేను ఆత్మీయమైన అరుణాచల యాత్ర గురించి చెప్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి అరుణాచలంకి సోలో ట్రిప్గా వెళ్ళాను. ఈరోజు మీకు నేను గిరి ప్రదక్షిణ నా అనుభూతిని తెలియజేస్తాను. నేను ఇప్పుడు ఈ వాయిస్ వీడియో చేయడానికి కారణం, నాలాగా మీరు చిన్నపాటి ఇబ్బంది పడకూడదు, కొంచెం ఇన్ఫర్మేషన్ నా నుంచి తెలియాలి అని చెప్పి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. మీకు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అండ్ ఎక్కడ మీరు ఎండ్ చేయాలి అని క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకరోజు యాగంటి గారు తన ప్రవచనంలో అరుణాచలం కొండకు వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ బ్రహ్మలింగం దగ్గర బ్రహ్మతీర్థం పక్కన లింగం ఉంటుంది, అక్కడ చేసిన తర్వాతే మీరు స్టార్ట్ చేయాలి, అది మన పురాణ కాలం నుంచి వస్తుంది అని చెప్పారు. నేను గుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ పూజా సామాగ్రి అన్ని తీసుకుని గుడిలోకి ఎంటర్ అయ్యాను. బ్రహ్మలింగం దగ్గర పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను, దీపం వెలిగించాను. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాను. అష్టలింగ దర్శనం, ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఈరోజు నా అనుభూతితో పాటు అక్కడ ఉండే ఇంపార్టెన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 8 లింగాలు ఒక్కొక్క డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తాయి, ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్ వరకు. ప్రతి లింగం దగ్గర నాకు ఒకలాంటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కలిగింది. మొదటి లింగం ఇంద్రలింగం ఈస్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది గిరి ప్రదక్షిణలో ఫస్ట్ లింగం. ఇంద్రలింగం తూర్పు దిక్కులో ఉంటుంది. ఈ లింగం శక్తికి ఐశ్వర్యానికి ప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ చాలా కామ్ అట్మాస్ఫియర్లో ప్రదక్షిణ స్టార్ట్ చేశా. నా జర్నీకి ఇది ఒక ఆస్పీషియస్ ఆరంభంలాగా అనిపించింది. తర్వాత వచ్చింది అగ్నిలింగం సౌత్ ఈస్ట్. ఇది అగ్నితత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఫైర్ ఎనర్జీ లాంటిది ఇన్స్టెంట్గా ఫీల్ అయ్యాను. నా లోపల ఒక న్యూ స్పార్క్ వచ్చిందేమో అనిపించింది. ఫ్రీడమ్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఆలస్యంతో వచ్చిన టైర్డ్నెస్ అన్నీ పోయినట్టు ఫీల్ వస్తుంది. ఎనర్జీ బూస్ట్ అయ్యి లెగ్స్ మళ్ళీ
ఇస్తాను. దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. ఓం నమ శివాయ, అరుణాచలేశ్వరాయ.